బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రకాల కూరగాయలతో శాకంబరిగా అంటే కూరగాయలతో వస్త్రాన్ని చేసుకొని శాకంబరిగా దర్శనమిస్తారు. మరి ఆ తల్లికి ప్రేమతో సమర్పించడానికి లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్, మరి లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ తరఫున అందరూ భక్తులు ప్రేమగా రావడం జరిగింది. కూరగాయలు తీసుకొని రావడం జరిగింది. అది కాకుండా ఇంకా 2 టన్నుల కూరగాయల లారీల ద్వారా వచ్చి ఉన్నాయి. లోపల అమ్మవారిని అలంకరించడం ప్లస్ బయట గుడి మొత్తం కూడా కూరగాయలతో అలంకరించడం జరుగుతుంది. రేపు పొద్దున 9:30-10 మధ్య అమ్మవారి దర్శనం అవుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళకి భక్తులకి ప్రశాంతంగా దేవాలయానికి వచ్చి రకరకాల క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూ లైన్స్ కూడా మీరు వీడియో తీసుకోవచ్చు. చక్కగా ఆ క్యూ లైన్స్లో ప్రశాంతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఉచిత ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకొన్ని ప్లేట్ తీసుకోండి.